హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో నేను కొబ్బరి చింతకాయ పచ్చడి చూపించబోతున్నానండి. ఇది చాలా రుచిగా ఉంటుంది. వేడి వేడి అన్నంలోని కొంచెం నెయ్యి వేసుకొని ఈ పచ్చడి కలుపుకొని తింటే ఇంకా అసలు స్వర్గం అంచుల వరకు వెళ్ళి వచ్చేస్తామండి. అంత రుచిగా ఉంటుంది. ఈ పచ్చడి ఓన్లీ అన్నంలోకే కాదండి, టిఫిన్స్లో కూడా చాలా బాగుంటుంది. దోశలతో, ఇడ్లీలతో అలా. పచ్చడి కోసం అయితే నేను ముందుగా ఇలాగా కొబ్బరిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుంటున్నాను. కొబ్బరిని అలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసిన తర్వాత పక్కన పెట్టుకోవాలి. పక్కన పెట్టుకొని ఇప్పుడు చింతకాయలని నేను బాగా కడుక్కోవాలండి. చింతకాయలు ఒక 4-5 చింతకాయలు అనేది తీసుకొని ఇలాగా పైన చెక్కంతా ఇలా గీకుతున్నానండి. మొత్తానికైతే చెక్కంతా తీయవసరం లేదు, జస్ట్ అలా పైనుంచి పై లేయర్ అలాగా చాకుతో గీకిస్తే బాగుంటుంది, ఇంకా రుచిగా ఉంటుందన్నమాట. లేత చింతకాయలు అనుకోండి గింజ తీయవసరం లేదు, కానీ ఇది కొంచెం ముదిరింది కాబట్టి గింజలు తీసేయాలండి, చింతగింజలు. లేదంటే పచ్చడి వగరుగా అయిపోతుంది, అంత టేస్ట్గా ఉండదు. ఈ చింతగింజలన్నీ తీయడం ఈజీయేనండి. అగోండి అలా తీసిస్తే సరిపోతుంది. ఇప్పుడు గింజలు తీసిన చింతకాయలని కట్ చేసుకున్న కొబ్బరి ముక్కల్ని ఒక మిక్సీ గిన్నెలో వేసుకోవాలి. ఇప్పుడు కారం కోసం ఒక 7-8 పచ్చిమిరపకాయలు తీసుకున్నానండి. ఎందుకంటే కారం బాగానే ఉండాలి, పులుపుగా, చింతకాయ పులుపు కదండి, ఆ పులుపుకు సరిపడా కారం ఉండాలి. పచ్చిమిరపకాయలు అలాగే పచ్చివిగా వేసిస్తే బాగోదు కాబట్టి పసరాసన వచ్చేస్తుంది. అందుకని కొంచెం నూనె వేసి ఆ నూనెలో పచ్చిమిరపకాయలని చక్కగా వేయించుకోవాలి. కొబ్బరి చింతకాయలను వేయించ అవసరం లేదండి, ఓన్లీ పచ్చిమిరపకాయలు వేయిస్తే సరిపోతుంది నూనెలో. ఇప్పుడు ఇలా కొంచెం వేగనిచ్చి ఇలా అయిపోవాలండి. వేగిపోతే ఇప్పుడు తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేయకుండా అదే వేడి నూనెలో మనము పోపు చేసుకోవాలండి. పోపు వేసుకోవాలి పచ్చడి కోసం. దానికోసం ఇలాగా శనగపప్పు, మినపప్పు, ఆవాలు, జీలకర్ర పోపు దినుసులు వేసుకోవాలి వేడి నూనెలో. ఎందుకంటే మళ్ళీ చల్లగా చేసి మళ్ళీ వేడి చేయడం ఎందుకని నేను ఇలాగ వేసేస్తున్నాను. తర్వాత ఒక 2 ఎండుమిర్చి కూడా వేసుకున్నాను. తర్వాత తాలింపులోకి రారానే కరివేపాకు. ఈ కరివేపాకు లేకపోతే అసలు తాలింపు వేసినట్టే అనిపించదు కదండి. కరివేపాకు కూడా చక్కగా చిటపట వేగిపోతే తర్వాత ఫైనల్గా పచ్చడిలోకి తప్పకుండా ఇంగువ వేసుకోవాలండి. ఇంగువ ఫ్లేవర్ పచ్చడికి చాలా బాగుంటుంది. వేసిన తర్వాత ఇంకా స్టవ్ ఆఫ్ చేసేయాలి. ఇప్పుడు పచ్చడి దగ్గరకు వద్దాం. పచ్చడిలో పచ్చిమిర్చి వేసుకున్న తర్వాత కొంచెం జీలకర్ర, కొన్ని వెల్లుల్లి రెబ్బలు కూడా వేసుకొని రుచికి సరిపడా ఉప్పు కూడా వేసుకొని మిక్సీ చేసుకోవాలి. ఇప్పుడు పచ్చడిని ముందు ఒక తిప్పాలండి. ముందే నీళ్ళు పోసేయకుండా అలాగా ఆ ముక్కలను మాత్రమే ఒక తిప్పి కొంచెం క్రష్ అయిన తర్వాత అప్పుడు కొన్ని నీళ్ళు పోసుకొని మిక్సీ చేసుకుంటే చక్కగా మనకి పచ్చడి తయారవుతుంది. అలాగా చూడండి, అసలు ఈ మామిడికాయ పచ్చడికి ఏ మాత్రం కూడా తీసిపోదండి, అంత రుచిగా ఉంటుంది. చింతకాయ పచ్చడి, చింతపండు పచ్చడి కన్నా చింతకాయ పచ్చడి చాలా బాగుంటుంది. మిక్సీ చేసిన తర్వాత మనం ముందుగా తాలింపు వేసుకున్నాం కదండి పోపు, ఆ పోపులో ఈ పచ్చడిని వేసుకొని బాగా కలుపుకోవాలి. అలా అంతా కలిసేటట్టు బాగా కలుపుకోవాలి. చాలా రుచిగా ఉంటుందండి. నేను తిన్న తర్వాతే మీకు చెప్తున్నాను అనమాట. ఇలాగా వీడియో అప్లోడ్ చేసినప్పటికీ ఆల్రెడీ నేను తినేసాను కూడాను. చాలా బాగుంది పచ్చడి. మీరు కూడా ట్రై చేయండి, చింతకాయ కొబ్బరి పచ్చడి.